వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు జూమ్ కాల్లో రవి గారు ఉన్నారు, అంబేద్కరిస్ట్. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రవీణ్ పాస్టర్ పైన వస్తున్న అనుమానాలు, అంటే ఆయన మరణం తర్వాత వస్తున్న అనుమానాలు, అంటే కొన్ని కోణంలో నేను చాలా విషయాలు కూడా నేను చర్చించాను. సో అవన్నీ కూడా షేర్ చేస్తాను అంటూ కూడా అతను నాకు కాల్ చేయడం జరిగింది. ఒకసారి మాట్లాడతాం, అతను ఏం చెప్తారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. రైట్, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఎగ్జాక్ట్ గా మీరు చెప్పండి సార్. ఓకే సార్. అంటే ఇప్పుడు నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఈ పోస్ట్ మార్టం వచ్చేంత వరకు సామాజిక స్పృహ ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ప్రవీణ్ పగడాల గారి మరణం గురించి ఎవరు పుకార్లు లేకొద్దు అనేది పోలీసు వారు హెచ్చరించడం మంచి పరిణామమే. కానీ హత్య అని కొంతమంది ఎవరైతే వాళ్ళ సందేహాలను వెలిపిస్తున్నారో వాళ్ళని నిర్బంధించడం కంటే కూడా అదే సమయంలో కొన్ని ఫేక్ సీసీ ఫుటేజ్ తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నటువంటి కొన్ని టీవీ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది నా ప్రధానమైనటువంటి సందేహం సార్. ఇక్కడ అది ఫేక్ అని ఎలా మీరు చెప్తున్నారు అంటే ఖచ్చితంగా నా దగ్గర ప్రూఫ్ ఉంది. మొట్టమొదటిసారి ఎప్పుడైతే ఆ కేసర్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి ఒక సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారో, ఆ సీసీటీవీ ఫుటేజ్ లో బండి ఆ పడిపోయినటువంటి బైక్ ప్రవీణ్ గారు అని చెప్పి ఏమి సందేహం అంటే క్లారిటీ ఏం లేదు. కానీ ఆ సీసీ ఫుటేజ్ ఎవరైతే రిలీజ్ చేశారో ఆ సీసీ ఫుటేజ్ నేను స్క్రీన్ రికార్డ్ చేసి ఉంచాను. దాంట్లో వాళ్ళు చూపించినటువంటి యాక్సిడెంట్ టైమింగ్ ఏమైంది అంటే 16:37 ఉంది సార్ అక్కడ టైమింగ్. మీకు కావాలంటే ఆల్రెడీ నేను ఆ స్క్రీన్ రికార్డ్ కూడా పెట్టాను. నేను అదే డౌట్ నేను అక్కడ ఆ డౌట్ నాకు ఎందుకు వచ్చిందంటే ఆ సీసీ రికార్డ్ అది నాకు చూపించిన తర్వాత 16:37కి అక్కడ యాక్సిడెంట్ జరిగి ప్రవీణ్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతే అక్కడ నుంచి గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గరికి చేరుకోవడానికి సుమారు 40 కిలోమీటర్లు దూరం ఉంది సార్. అది 40 కిలోమీటర్ల దూరం తర్వాత అక్కడ సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే అక్కడ 16:52, 16:53 ఇలా సీసీటీవీ ఫుటేజ్ లో టైమింగ్స్ రికార్డ్ అయ్యింది సార్. ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు 40 కిలోమీటర్ల దూరం యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి 10 నిమిషాల్లో ఎలా చేరుకున్నాడు? గొల్లపూడి పెట్రోల్ బంక్ లో 16:52కి ఆయన పెట్రోల్ బంక్ లోకి ఎలా వెళ్ళారు? 10 నిమిషాల గ్యాప్ లో 40 కిలోమీటర్లు ఎలా ట్రావెల్ చేశారు వాళ్ళు ఆయన? అనేది నా డౌట్. అందుకోసం అని చెప్పి మళ్ళీ నేను రీచెక్ చేసి ఇదే డౌట్ ని నేను ఏ సీసీ ఫుటేజ్ లో అయితే 16:37కి యాక్సిడెంట్ జరిగినట్టు చూపించారో నేను అక్కడ కామెంట్ పెట్టాను. నెక్స్ట్ రెండో రోజు నుంచి విచిత్రంగా ఏం జరుగుతుందంటే అదే యాక్సిడెంట్ ని 16:05, 16:07కి జరిగినట్టుగా ఆ సీసీ టైమింగ్ ని ఎడిట్ చేసి చూపిస్తున్నారు. అది కూడా నా దగ్గర రికార్డు నేను మీకు పంపించాను సార్. అయితే ఇక్కడ మెయిన్ దీని గురించి నేను మాట్లాడాలనుకున్నది ఇంకా ఏంటంటే సార్, ఇప్పుడు ఇది దుష్ప్రచారం అనేది క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఇది మర్డర్ అని చెప్పి కొంతమంది వాళ్ళ సందేహాలని ఎప్పుడైతే బయటకు చెప్పారో వాళ్ళకు పోలీసులు నోటీసులు ఇవ్వడం, వాళ్ళని నిర్బంధించడం లాంటివి చేసినప్పుడు ముఖ్యంగా ఈ టీవీ లాంటి వాళ్ళు ఎంటర్ అయ్యి ఈ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసి ఇదే నిజమని జనాల్ని మభ్య పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే వీళ్ళ మీద పోలీసు వారు ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు అనేది మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్. సీసీ ఫుటేజెస్ ఎవరైతే రిలీజ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ మరణం వెనుక ఉన్నటువంటి మిస్టరీకి ఖచ్చితంగా సంబంధం ఉందనేది నా ప్రగాఢ నమ్మకం. ఎందుకంటారా, రాజమండ్రి వచ్చే వరకు సుమారు 12 గంటల సమయంలో ఆయన ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు ఏ వ్యక్తికైనా ప్రధానంగా కావాల్సింది ఏంటి అంటే తాగడానికి వాటర్ లేదా తినడానికి ఇలాంటివి కావాలి. ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఇండివిజువల్ గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి అనుకుంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ స్టార్ట్ చేస్తారు అంటే ఎవరైనా కానీ నిజాయితీగా ఉన్న వాళ్ళు రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి ఏవైతే హోటల్స్ ఉన్నాయో ఆ హోటల్స్ లో వీళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలి సార్. కానీ ఈ హోటల్స్ లో ఇన్వెస్టిగేషన్ చేయకుండా కేవలం వీళ్ళు వైన్ షాపుల్లోనే ఎందుకు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు అనేది నా మొదటి డౌట్. నిజంగా ఒక తాగుమూతుగా వీళ్ళు మాకు తెలియకుండా వీళ్ళకి తెలిసి ఆయన ఒక తాగుమూత అని అనుకుందాం. ఒకవేళ ఆయన తాగుమూతు అయినప్పటికీ వైన్ షాపుల్లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలి అంటే హైదరాబాద్ లోనే ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి? ప్రతి ఒక్క వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలి కదా. ఏ సీసీటీవీ ఫుటేజ్ కూడా రిలీజ్ చేసినటువంటి ఓనర్ వీళ్ళకి కాల్ చేసి
ఈయన మా దగ్గరకు వచ్చాడు, మా దగ్గర మందు కొన్నాడు అని చెప్పి వీళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటే వీళ్ళు ఇండివిజువల్ గా వీళ్ళు సొంతంగా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినప్పుడు ఆ హైదరాబాద్ లో గాని ఆయన బయలుదేరి ప్రమాదం ఎక్కడైతే జరిగిందో అక్కడ వరకు దారిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైన్ షాప్ కి వెళ్ళి వీళ్ళు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలి. వీళ్ళు ఇప్పటి వరకు ఎన్ని సీసీటీవీ ఫుటేజ్ వైన్ షాప్ లో చెక్ చేశారు? వాస్తవానికి దీని మీద నేను కూడా బయట అంటే గన్నవరం నుంచి పుట్టుపడి వరకు మధ్యలో ఒక 4-5 వైన్ షాప్ లో ఉన్న వాళ్ళని నేను మామూలు క్యాజువల్ గా నేను కూడా అడిగాను, కొంచెం క్యూరియాసిటీతో. ప్రెస్ వాళ్ళు ఎవరైనా సీసీ ఫుటేజ్ కోసం వచ్చారని అడిగాను. వాళ్ళు అన్న నా దగ్గరికి ఎవరు రాలేదని అన్నారు. నేను నిజంగా వెళ్ళి అడిగాను. కొన్ని సీసీ ఫుటేజ్ లో పర్టికులర్ గా ఎక్కడైతే ఆయన వైన్ తీసుకున్నారో అదే పర్చేస్ చేశారో ఆ షాప్ కే వెళ్ళి వీళ్ళు ఎలా వెతకగలిగారు సీసీ ఫుటేజ్ ని? దీన్ని ఇలా పక్కన పెడితే ఈ ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి ఛానల్స్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక 100 మంది ఎక్కువగా వ్యక్తులు ఉండి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేశారే అనుకుందాం. వీళ్ళు ఎక్కడ వెతకాలి? హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్ళేటప్పుడు ఆ హైవే ఏదైతే ఉందో దాని పక్కనే కదా వెతకాల్సింది. అలాంటిది ఏలూరులో వీళ్ళు మొట్టమొదటిసారిగా ఇదిగో మందు కొన్నారు అని చెప్పి రిలీజ్ చేసినటువంటి సీసీ ఫుటేజ్ ఆ హైవేకి సుమారు 3.5 నుంచి 4 కిలోమీటర్ల లోపల ఉంటుంది. పోలీసు వారు ఆయన ప్రయాణం చేసిన ట్రాక్ ఆ రోడ్ ట్రాక్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో దాంట్లో అసలు అది లేదు. కానీ వీళ్ళు ఈ సీసీ ఫుటేజ్ చెక్ చేసిన వాళ్ళు కరెక్ట్ గా ఏలూరు దగ్గరికే వెళ్ళి 3.5-4 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి అదే ఎక్కడైతే మద్యం కొన్నాడు అని చూపిస్తున్నారో ఆ వైన్ షాప్ లోకి పర్టికులర్ గా వెళ్ళి ఆ సీసీ ఫుటేజ్ ని ఎలా చెక్ చేయగలిగారు? దాన్ని చెక్ చేయాలి అంటే వీళ్ళు ఇప్పటికీ కనీసం ప్రవీణ్ గారు బయలుదేరినప్పటి నుంచి ఇక్కడ వరకు మధ్యలో ఉన్నటువంటి సుమారు ఒక 400-500 షాపుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సీసీ ఫుటేజ్ ని చెక్ చేసి ఉంటున్నారు. అక్కడ ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దొరకకపోతే అప్పుడు ఏలూరు ఎక్కడైతే ఈ సీసీ ఫుటేజ్ వీళ్ళకి దొరికిందని చెప్తున్నారో అక్కడికి వెళ్ళాలి. పర్టికులర్ గా అక్కడికి వెళ్ళి సీసీ ఫుటేజ్ ఎలా రిలీజ్ చేశారు అంటే ఈ విషయం నేను ఎందుకు చెప్పాలి అనుకుంటానంటే, ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా ఈ సీసీ ఫుటేజ్ అనేది ఫేక్. బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా ఫేక్ అంటారా? ఖచ్చితంగా అంటాను సార్. మొత్తం అంటే ఇంకా బయటికి ఎన్ని రిలీజ్ చేశారు వాటిలో ఎన్ని స్కామ్ అనేది చెప్పలేదు, కానీ నేను చూసినటువంటి 3 సీసీటీవీ ఫుటేజ్ మాత్రం ఫేక్. వాటికి నా దగ్గర ఆధారం ఉంది. మరొక విషయం ఏంటంటే పర్టికులర్ గా కావాలని ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఈ టీవీ ఛానల్స్ పైన ఈ పోలీసు వారు ఎందుకు యాక్షన్ చేసుకోరు? వీళ్ళు సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకొక సన్నివేశం జరిగింది. పోలీసు వారు బయటకు వచ్చి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి బయటకి రిలీజ్ చేసినటువంటి సీసీ ఫుటేజ్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఒక క్లారిటీ ఇచ్చారు సార్. కేఏ పాల్ గారితో మాట్లాడుతూ నువ్వెవడోరా నన్ను అడగడానికి, నాకు ఐజీ ఇచ్చాడు, సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసి నాకు ఐజీ ఇచ్చాడు, నేను ప్రచారం చేస్తున్నాను, నీకేంటి అని ఆయన మీద చాలా సీరియస్ అయ్యారు. అది కూడా నేను స్క్రీన్ రికార్డ్ చేసి ఆ వీడియో కూడా నేను మీకు పంపించాను. ఆ వీడియో ఏదైతే ఉందో దాన్ని స్క్రీన్ రికార్డ్ పంపించడానికి గల కారణం ఏంటంటే సార్, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఫేక్ వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ డిలీట్ చేసే అవకాశం ఆయా ఛానల్స్ ఉన్నాయి. కాబట్టి నేను స్క్రీన్ రికార్డ్ తీయాల్సి ఉంది. నేను మీకు లింక్ పంపించవచ్చు, కానీ ఇలా జరుగుతుంది కదా ఖచ్చితంగా మన కళ్ళ ముందు చూస్తున్నాం. అందుకోసమనే స్క్రీన్ రికార్డ్ పంపించాను. అఫ్ కోర్స్ లింక్ కూడా నా దగ్గర ఉంది. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సార్, పోలీసు వారు ప్రత్యక్షంగా మీడియా ముందుకు వచ్చి బయటికి రిలీజ్ చేసిన సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో దానికి మాకు వాళ్ళు చెప్పింది ఏమన్నా మీ దగ్గర ఉందా? ఎస్పీ గారు చెప్పింది ఉంది సార్, కాకపోతే నేను దాన్ని రికార్డ్ చేయలేదు. ఎందుకంటే ఎస్పీ గారి ఆఫీస్ పక్కన నిలబడి ఈ ఒక ఛానల్ అట్లా చెప్పాడు, నాకు ఆ రిలీజ్ చేసినటువంటి సీసీ ఫుటేజ్ కి నాకు సంబంధం లేదని. వేరే ఛానల్స్ లో ఎస్పీ గారు మాట్లాడారు, నేను చూడలేదు. ఆ ఛానల్ నేను చూడలేదు. అంటే అంత టైం మనకు ఉండదు కదా. పోలీసు వారు బయటికి రిలీజ్ చేసినటువంటి సీసీ ఫుటేజ్ లకి మాకు సంబంధం లేదని పోలీసు వారు చెప్పలేదు అని మీరు అనుకుంటున్నారా? అంటే మీరు అంటున్నారు కదా పోలీసుల వారు మేము రిలీజ్ చేయలేదని చెప్తున్నారు, కానీ మూర్తి గారేమో పోలీసుల వాళ్ళే రిలీజ్ చేశారు అందుకే మేము వేస్తున్నామని. రెండిట్లో ఏది నిజమైనా ఏది తప్పైనా సార్, ఒక విషయం అయితే పిచ్చి క్లారిటీగా కనిపిస్తుంది ప్రజలకి. ఆ సీసీ ఫుటేజ్ లో ఎడిట్ చేసినటువంటి టైమింగ్, వాళ్ళు రిలీజ్ చేసినటువంటి సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి తప్పులు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఒకవేళ అది పోలీసు వారే పంపించి ఉంటే అది ఖచ్చితంగా తప్పే. అంటే ఇప్పుడు ఏమనుకోవాలంటే ఇప్పటి వరకు ఈ ఇన్వెస్టిగేషన్ లో పోలీసు వారు నిర్లక్ష్యం చేస్తున్నారు అనుకునేటటువంటి ప్రజలు పోలీసు వారే కుట్ర చేస్తున్నారు అని భావించాల్సి ఉంటుంది, ఒకవేళ వాళ్ళే రిలీజ్ చేసి ఉంటే. కేవలం ఈ దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కావాలని ఇంటెన్షనల్ గా ఈ అసత్య ప్రచారం చేస్తున్నారు అనేది
వెరీ క్లియర్ సార్. రెడ్ టీవీ ద్వారా నేను ప్రజల్ని, పోలీసు వారిని కోరుకునేది ఏంటి అంటే, ఈ అసత్య ప్రచారం చేస్తున్నటువంటి టీవీ ఛానల్స్ ఎవరైతే ఉన్నాయో, ఖచ్చితంగా ముఖ్యంగా వాటి మీద యాక్షన్ తీసుకోవాలి అనేది నేను మీ రెడ్ టీవీ ద్వారా నేను అందరికీ మనవి చేస్తున్నాను సార్. ఇప్పుడు ఒక ప్రశ్న ఉంది సార్. ఈ టీవీ 5 లో గానీ, లేదనుకుంటే టీవీలో గానీ వచ్చినటువంటి వీడియోలో ఏది తప్పుందని మీరు నన్ను అడిగితే, జూమ్ మీటింగ్ లో ఉండి చెప్పలేను కానీ, నా దగ్గర ఉన్నటువంటి పక్కా ఆధారాలు అంటే ఆ వీడియోలో వచ్చినటువంటి ఎడిటింగ్‌లు పాయింట్ టు పాయింట్ నేను మీకు చూపించగలను. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ వెరీ మచ్ సార్.